హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఎల్లిపాయ కారం. ఈ ఎల్లిపాయ కారం మా అమ్మమ్మ నేర్పించింది ఎలా చేయాలో. ఆ పాతకాలం నాటి రుచి ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దాం. పదార్థాలు: జీలకర్ర, కొన్ని ధనియాలు, కొంచెం అల్లం, దాంట్లోనే కొంచెం సాల్ట్, ఉడికిన తర్వాత ఇంట్లోనే ఎల్లిగడ్డలు, రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసినాయి, పెద్దవి, చిన్నవి కాదు, వేసుకొని మెత్తగా కొంచెం కారం, కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందమ్మా? ఉంటుంది ఒక వారం రోజుల దాకా. దగ్గులు వేసిన, జలుబులు వేసినా కానీ తింటే మంచిది పిల్లలకు. ఇది ఎక్కువగా జొన్న రొట్టెలో పెట్టుకొని తింటారు కదా. జొన్న రొట్టెలో కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటాయి. జొన్న రొట్టెకి ఇది రాసుకొని దానిపైన ఆయిల్ రాసుకొని తినేవాళ్ళు ఫ్రెండ్స్. నేను చూసేదాన్ని, మా తాతయ్య అలాగే తినేటోడు. దీన్ని ఇప్పుడు ఎవరు చేస్తారా? ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు వచ్చినాయి కదా, అవే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి అంత టేస్ట్ ఉండదు. ఎంతైనా రోటిలో దంచుకొని చేసుకున్నదే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని పోపు పెట్టేసుకుంటే మన పాతకాలం నాటి ఎల్లిపాయ కారం రెడీ. ఎలా పెడుతుందో చూద్దాం. సరిపడ వేడైంది. జీలకర్ర, కాకుండా రెడీ. వేడి వేడి అన్నంలకు ఎల్లిగడ్డ కారం, ఎల్లిపాయ కారం.